రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీకాకుళం ట్రిపుల్ క్యాంపస్ వివాదాలకు నెలవుగా మారింది. అక్కడ పనిచేస్తున్న కొంతమంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమపై వేధింపులకు పాల్పడుతున్నారని ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినులు కులపతి, రిజిస్ట్రార్, డైరెక్టర్లకు ఫిర్యాదు చేశారు. ఆర్జీయూకేటీలోని కొందరు అధ్యాపకులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పరీక్షల నిర్వహణ విభాగంలోని బోధనేతర సిబ్బంది ఉత్తీర్ణులయ్యేలా చేస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఈమెయిల్ ద్వారా స్పష్టం చేశారు. విద్యార్థుల వేలిముద్రలు తీసుకునే సమయంలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బోధన సిబ్బందిలో చాలా మంది పాఠ్యాంశాలు చెప్పకుండా వాటిని యూట్యూబ్, చాట్ జీపీటీలో చూసుకోవాలని సూచిస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. శిక్షణ, ఉపాధి కల్పన విభాగం అధికారులు విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలు సరిగా నిర్వహించడం లేదని వాపోయారు. శ్రీకాకుళం ట్రిపుల్ క్యాంపస్లో నెలకొన్న పరిస్థితులపై విద్యార్థులు ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం వాస్తవమని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్ చెప్పారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసేందుకు ఓ కమిటీని నియమిస్తామని, తప్పు జరిగిందని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.